నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలోజీ టీవీ. 10 ఏళ్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకి సిద్ధమైపోయింది. రేవంత్ రెడ్డి చాలా గర్వంగా, చాలా ఆనందంతో మొట్టమొదటిసారి నేను తెలంగాణ ఉత్సవాలు చేయబోతున్నాను, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ పీకింది ఏం లేదు కాబట్టి నేనే ఇప్పుడు ఏదో చేయబోతున్నా, అందుకే తెలంగాణని ఇచ్చినటువంటి సోనియా గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్లో ఆమెకి బహిరంగ సభ పెట్టేసి అద్భుతమైనటువంటి సన్మానం చేసి పంపిద్దాం మనం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్ల తెలంగాణ, కన్నీటి తెలంగాణ అండ్ బాధల తెలంగాణ తప్ప ఏం మిగిలింది ఈ తెలంగాణలో? ఇవాళ ఈనాటికి కూడా 1200-1300 మంది ప్రాణాలు హరిస్తే కానీ ఈ తెలంగాణ ఇవ్వనటువంటి సోనియా గాంధీకి సన్మానాలు, సభలు అవసరమా అనేటువంటిది ప్రతి కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణని సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ పౌరుడిలో ఉంది, అది బాధ్యత కూడా. అయినప్పటికీ కూడా ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నేతలు చేస్తున్నటువంటి ఈనాటికి తెలంగాణ పౌరులని, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పడుతూ చేస్తున్నటువంటి చర్యలు ఏమాత్రం కరెక్ట్? సరే, తెలంగాణ అమరుల కుటుంబాలకి ఎంతవరకు న్యాయం జరిగింది? ఇవన్నిటి విషయం గురించి మనం మాట్లాడేందుకు నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న, 10 ఏళ్ల తెలంగాణ చెప్తా ఉన్నట్టు, మనందరం చూస్తూ ఉన్నట్టు 10 ఏళ్లలో కన్నీటి పర్యంతమైన తెలంగాణ, తర్వాత బాధల తెలంగాణ తప్ప ఏం మిగలలేదు అనేటువంటిది వాస్తవం. మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు సోనియా గాంధీని కూడా పిలుస్తూ ఉన్నాడుగా రేవంత్ రెడ్డి. నేను సోనియా గాంధీని పిలవడం నేను వ్యతిరేకించదలుచుకోలే, కానీ దానికన్నా ముందు నువ్వు కొన్ని పనులు చేయాలి. చేయకుంటే డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు ఆ క్వశ్చన్ చేసేందుకే నేను ఇక్కడికి వచ్చిన కొన్ని కుటుంబాలతో తీసుకొచ్చిన. ఇదేదో ఈ ప్రభుత్వం రాగానే నేను మాట్లాడుతున్నా అనేది కూడా కాదు. ఇదే తారీఖు నాడు, పోయిన సంవత్సరం 26వ తారీఖు మే 26వ తారీఖు నాడు కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఇట్లా ఉత్సవాలు చేసే క్రమంలో ఇక ఆయన లాస్ట్ టర్మ్ అయిపోతుంది కదా, ఇప్పటికన్నా కానీ, ఎందుకంటే ఇదే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఇదే అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మైక్ పట్టినాక కె చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాల కింద మాట్లాడిన మాట ఏంటంటే, భూమి మీద అన్ని త్యాగాల కన్నా గొప్ప త్యాగం ఏంటంటే ఆత్మ బలిదానాలు అన్నాడు. అటువంటి ఆత్మ బలిదానాలు నా తెలంగాణలో 1200 మంది చనిపోయినరు. వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన. వాళ్లకు న్యాయం చేయకపోతే నా జన్మ సార్థకం కాదు. చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది ఇవన్నీ. కానీ ఆయన న్యాయం చేసింది అంటే, నేను మొత్తం కూడా న్యాయం చేయలేదు, కానీ కొంత న్యాయం చేసింది అంటే 550 పైచిలకు కుటుంబాలకు మాత్రమే ఆయనే ఇస్తా అన్న నౌకరీ కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటిది. ఒక నౌకరీ, 10 లక్షల రూపాయలు, వాళ్ళకి ఇంత జాగా, 3 ఎకరాల భూమి, ఇవన్నీ జీవో 80 ప్రకారంగా మొత్తం తీసిండు. కానీ 1200 మంది అన్న నోటికెళ్ళే కేవలం 550 మందికి మాత్రమే ఇచ్చిండు అనేది మేము తెలంగాణ ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా చాలా మంది 650 మంది ఎక్కడ పోయిన ఆయన వాళ్ళ డీటెయిల్స్ తీయని, నీకు అలవడి నీకు తెలియకపోతే మేమన్నా కొన్ని తీసుకొస్తామని చెప్పి మేము తీసుకొచ్చి కూడా ముంగడ పెట్టినాము. ఇదే రోజు బెల్లి లలితను కిడ్నాప్ చేసి నయీం అనేటువంటి గుండా అప్పుడున్నటువంటి చంద్రబాబు పాలనలో రాచరిక రాక్షస పాలనలో తీసుకుపోయి 17 ముక్కలు నరికినటువంటి రోజునే మేము ప్రశ్నించినాం గత ముఖ్యమంత్రిని. ఇవాళ అదే రోజు నాడు మేము ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజుల లోపల మేము ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ఏ కుటుంబాలకైతే ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు రాలేదు, వాళ్ళకి న్యాయం జరగలేదు, 650 కుటుంబాలకు మేము న్యాయం చేస్తాం 100 రోజుల లోపల అని ఇదే అప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్పినటువంటి మాటలను వీళ్ళందరూ అదే మాట చెప్పుకుంటూ తిరిగిండ్రు. ప్రధానంగా జనం లోపల కూడా పోయినాక కుటుంబాలకే మంచి చేయలేనోడు మనకేం చేస్తారని కేసీఆర్ ను పక్క పెట్టి ఆ కుటుంబాలలో కూడా కాంగ్రెస్ గెలిచినందుకు వాళ్ళందరూ కారకులు కూడా అయినరు. కానీ ఇన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఉత్సవాలు చేసుకుంటున్నావు కదా, ఏరి మళ్ళీ ఇన్ని నెలలు 5 నెలలు జరిగిపోయింది, ఇప్పుడు 6వ నెల కూడా దగ్గర పడుతున్నది. 5 నెలలల్లా నీకు 5 మంది కుటుంబాలు కూడా కనపడలేదా? ఎక్కడున్నారు వాళ్ళు? మేము తీసుకొచ్చి అప్లికేషన్స్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడ పెట్టినావు కదా, ప్రగతి భవన్ దగ్గర పెట్టినావు కదా, ప్రజాభవన్ పెట్టిన కాడ కూడా వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు. మొక్కని గుడి లేదు, తొక్కని గడపలేదు అన్నట్టుగా అందరి దగ్గర తిరిగిండ్రు, ఎమ్మెల్యేల దగ్గర తిరిగిండ్రు, అందరి దగ్గర తిరిగిండ్రు. కానీ ఇవాళ వరకు వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. సో మేమనేది ఏంటంటే, నువ్వు ఏదైతే సోనియా గాంధీ గారిని పిలుచుకొని నువ్వు చెప్తున్నావు కదా, ఇదే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తలేదు, మా పిల్లగాన్ని ఇక్కడ చచ్చిపోతున్నది ఢిల్లీలో ధర్నా చేసినటువంటి మా పూలమ్మ భర్త కుమరయ్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు కూడా ఇవాళ వరకు రాలేదు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ పోయి మన రేణుకా చౌదరి తెలంగాణ అనలేదన్నాడు. తెలంగాణ అన్నోళ్లను, తెలంగాణ సావులను అపహాస్యం చేసుకుంటా, అవహేళన చేసుకుంటా, అవమానపరుచుకుంటున్నటువంటి మాట్లాడినటువంటి రేణుకా చౌదరి ఇంటి మీదకి వెళ్ళి ధర్నా చేస్తే వీళ్ళని తీసుకుపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పడేసారు. అందులో కూడా ఈ పూలమ్మ
ఉన్నదల్లా అందులో కోదండరామ్ కూడా ఉన్నాడు. ఆ బొమ్మ నేను మీకు చూపించిన నేను అది. సో ఇక చెప్పేది ఏంటంటే కోదండరామ్ గారు నువ్వు ఎమ్మెల్సీ అయితా, నేను మంత్రి అయితా, నాకేమైనా పదవి వస్తుంది, కొంతమంది అటు ఇట్లా తిరిగేటోళ్ళు ఉన్నారు కదా, మేమే తెలంగాణ అనుకుంటోళ్ళంతా మాకు మీరు ఏ పొజిషన్ పోయినా మాకేం ప్రాబ్లం లేదు. కానీ వీళ్లకు అమరవీరుల కుటుంబాలకు తర్వాత ఉద్యమకారులకు ఏవైతే మీరు చేయాలనుకుంటుందో ఈ గవర్నమెంట్ ఏదైతే అన్నదో వాళ్ళు నువ్వు దగ్గరుండి అవన్నీ చేసినాక నువ్వు ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకో, మాకేం అవసరం లేదు, మాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ వీళ్ళకన్నా న్యాయం చేయి. చదివిపిస్తున్నారు, చదివించలేదు. ఆ కుటుంబాలు చాలా గోసను హరిగోస పడుతున్నారు. ఆ చనిపోయిన కుటుంబాలలో బయట ఎక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంటే గోస అనిపిస్తుంది. చదివి బాధ్యత కదా. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం సహకారమై ఈ సింబలు ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీదే తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పని మా ఆవేదన, ఆందోళన, మా బాధ, మా ఆవేశము అన్ని కూడా వాటి గురించే. ఇలా ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలు జరగొద్దు, విద్యార్థుల ఆత్మహత్యలు జరగొద్దు, యువకుల ఆత్మహత్యలు జరగొద్దు, రైతుల ఆత్మహత్యలు జరగొద్దు. ఇప్పటికింకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నులు, నరిసేళ్లలో సమాధులైనరమ్మా కులను అని కూడా తిరుక్కుంటూనే ఉన్నాం. బట్ ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది కదన్నా. 10 ఏళ్ల తెలంగాణ ఇది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, రెండో ప్రభుత్వం అంటే ఇది మూడో ప్రభుత్వం, రెండో ముఖ్యమంత్రిని చూస్తా ఉన్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ కుటుంబమే ఉన్నది, కేసీఆర్ కుటుంబం ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. నాకు ఎక్కడ టైం దొరుకుతుంది అనేటువంటి మాట ఆయనే మాట్లాడుతున్నాడు. సేమ్ టైం అందరికీ న్యాయం చేస్తా అని అంటున్నాడు. అయితే ఇప్పుడు సోనియా గాంధీని పిలుస్తాకొస్తా అమరవీరుల కుటుంబాలందరినీ కూడా పిలుస్తాం, అందరికీ సన్మానాలు చేస్తాం అనేటువంటి మాట కూడా జూన్ 2వ తేదీన చేస్తాం అనేటువంటి మాట ఆయన అంటుండు. మరి దాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? టైం దొరకలేదు అనేది పచ్చాబద్ధం అబ్బా. మనిషికి లోపల ఉన్నదనుకో ఎప్పటికైనా అవును. ఓకే, ఆయనకు విల్ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చచ్చిపోలేదు కాబట్టి. తనప్పుడు బాబు చంద్రబాబు నాయుడు వెంబడి తిరిగేది ఉద్యమాల గురించి ఆయనకు పెద్ద మమకారం లేదు. ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు కదా వాళ్ళంతా. కాదు కనుక వీళ్ళు రాజకీయంగా తెలంగాణ ఇట్లా వాడుకోవాలో అట్లా వాడుకున్నారు కాబట్టినే వాళ్ళకి అది ఉండదు. ఆ లోపల ఆ ఆత్మక్షోభ అనేది ఉండదు. ఆ కుటుంబాలకు నువ్వు ఆ శవాలు మోసినావు అయితే నీకు తెలుస్తుంది. శవాలు మేము మోసినాం, మాకు ఆ బాధ తెలుస్తుంది. నా లెక్క చాలా మంది ఉన్నారు తెలంగాణలో అట్లా మోసిన చాలా. వాళ్ళకి ఎరుకుంటది ఈ బాధలు. ఎందుకు ఈ ప్రాంత ఆత్మగౌరవ గురించి ఎందుకు కొట్లాడినాం అనే బాధ. ఇది మాకేందంటే అది ఎట్లా వస్తే మా బాధలు తీరితేనే సంగతి కూడా మాకెరికి. కానీ మీకు ఎందుకు ఉంటుంది అవన్నీ? మీకు ఉండేది ఉంటే ఇప్పటివరకు చేద్దరు కదా. మేము ఎందుకు మాకు ఏమొస్తుంది చెప్పు దీంతో? పోయిన ప్రభుత్వం పోయిన సంవత్సరం కొట్లాడుతున్నా, సంవత్సరాలకెళ్ళి కొట్లాడుకుంటూ వస్తున్నట్టు కదా. ఇలా మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు చేయబోతున్నావు కానీ మరి వీళ్ళ సంగతి ఏంది నాయన అని చెప్తున్నావు. నీకు టైం లేదు అంటే నీకు పార్లమెంట్ ఎలక్షన్ లో పోయి ఉపన్యాసాలు దంచే టైం దొరుకుతుంది. నువ్వు కేరళకు పోయి కేరళలో ఉపన్యాసాలు దంచే టైం దొరుకుతుంది. నువ్వు యూపీకి పోయి దంచే టైం దొరుకుతుంది. రాయబరీలలో ఇక్కడ పోయి తిరిగే టైం మీ అందరికి దొరుకుతుంది. మీరు క్రికెట్ మ్యాచ్లలో కూర్చొని సన్ రైజర్స్ కు ఇట్లా జెండా ఊపేంత టైం మీకు ఉంటుంది అంతేనా? ఫుట్బాల్ ఆడే టైం కూడా ఉంటుంది మీకు. ఇవన్నీ చేసే టైం ఉంటుంది. మీరు తీర్థయాత్రలకు పోయే టైం ఉంటుంది. కానీ తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గత్వంతో 650 కుటుంబాలకు, వాళ్లకు చనిపోయిన కుటుంబాలకు శవాల మీద ప్యాలాలు ఏరుకుంటుండని చెప్పి కేసీఆర్ అన్నాము. ఇవాళ 5 నెలలు అయింది. నువ్వు అపవాదు నీ మీద తీసుకొచ్చుకోకు. నువ్వు ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేయాల్సిన పని నీకుంది. ఒక్క ఫోన్ కాల్ తోటి నీ టేబుల్ ముంగట మొత్తం ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం అంతా నీ డేటా అంతా నీ ముంగట ఉంటుంది. ఎందుకు ఇవ్వలే? ఎంతమంది ఉన్నారు ఏంటిది నువ్వు చేసి నువ్వు ఇమ్మీడియట్ ఇవ్వాలి కదా. టైం లేదు అనేది పచ్చి అబద్ధం పై. నువ్వు ఎన్నికల గురించి ఊరూరు పోయి తిరుగుతలేవా? తిరిగినావు కదా. నీకేం ఇక పండుకుంటలేవు, రోజు నిద్ర లేకుండా 24 గంటలు పని చేస్తారు వాళ్ళంతా. అందుకనంటే ఆ మనిషికి లోపట ఆ ఇచ్చ ఉండాలి, ఆ బాధ నీకు ఉండాలి. నా తెలంగాణ కుటుంబాలు, నా తెలంగాణ గురించి బలిదానమైన కుటుంబాలు, ఓరు ట్రైన్ గడ్డం పోయినరు, ఓరు పాయిజన్ తీసుకున్నారు, ఓరు బంగ్లాల మీదకి వెళ్ళి దునికినరు, ఓరు అంట పెట్టుకున్నారు. చనిపోతూ కూడా నా తెలంగాణ ఆత్మగౌరవం, నా తెలంగాణ ఆత్మాభిమానం గురించి, నా తెలంగాణ వస్తాయి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ఆత్మహత్యలు ఆగిపోతాయి అని చెప్పుకుంటూ చచ్చిపోయింది కదా. మళ్ళా జన్మ వస్తే నేను మళ్ళా తెలంగాణ గురించి చచ్చిపోతా అనుకుంటూ చనిపోయిన ఉన్నారు. సో అందుకనే వాళ్ళ బాధలు నీకు పట్టి లేకపోతే ఇట్లా 5 నెలలు నేనేమంటారు 5 months తర్వాత నీకు 5 members కూడా దొరకలేదా? మేమే ఇచ్చినాం కదా. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఇప్పుడు పంపిస్తాను, నేను కావాలంటే ఇప్పుడు పంపిస్తాను. సో అందుకని అంటే టైం లేదు. ఇవన్నీ బక్వాస్ మాటలు, ఇవన్నీ మాట్లాడదు. లాస్ట్ ప్రభుత్వం అట్లే మాట్లాడేది, నువ్వు మాట్లాడదు. ఒక మాట చెప్పండి, గత ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కూడా ఎప్పుడు ప్రజల్ని కలిసినటువంటి దాఖలాలు లేవు, ప్రజల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మేము చేసిందే పాలన, మేము ఇస్తున్నదే ప్రజలందరికీ మంచి అనేటువంటి మాట. రేవంత్ ధోరణి కూడా ఆ రకంగానే ఉన్నట్టుగా కాస్త అనిపిస్తోంది అనేటువంటిది ఆల్రెడీ 5 నెలల్లో చూస్తున్నటువంటి అందరి నుంచి వస్తున్నటువంటి మాట మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం. సేమ్ టైం రైతుల మరణాలు మనం ఇంకా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా
ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే చర్యల వల్లే కామన్ మ్యాన్ అనేటువంటి జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యలు కాస్త కూస్త మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరి కోసం అయింది, ఎవరి పాలైంది అంటే అప్పుడు దొరలే ఇప్పుడు దొరలే అనేటువంటిది కనబడతా ఉన్నది కదా. రైతుల ఆత్మహత్యలు వాస్తవంగా మీరు అన్నట్టు ఉన్న దాని మీద ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది నాకు. గవర్నమెంట్కి రాగానే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పనులు ఒక 3-4 ఉన్నాయి. ఈ కుటుంబాలు కావచ్చు, రైతులు కావచ్చు, వీటి మీద ఫస్ట్ విద్యార్థి యువకులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నువ్వు కోచింగ్ సెంటర్లు అవి చాలా మాట్లాడలే, అవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ అయితే మాట్లాడుకుంటూ పోతా. కానీ అట్లీస్ట్ రైతులకు సంబంధించిన ఆత్మహత్యలకు ఏంటంటే ఇప్పుడు మన అకాల వర్షాలు పడ్డాయి, కడగండ్ల మా బతుకులో వడగండ్ల వానబడి వరి పంట మునిగిపోయి శోక సముద్రంలో ఉన్నారబ్బా. ఇవన్నీ నువ్వు ప్రియంప్ట్ చేయాలి కదా మొదలే. కేసీఆర్ కట్టినటువంటి ఈ రైతు కేంద్రాలు అయితే గ్రామాలనేవో అవి పబ్బులు క్లబ్లు అయిపోయినాయి మొత్తం. పొద్దున్న లేస్తే ఇది లెక్కనే అయిపోయినాయి మొత్తం. సో అట్లీస్ట్ నువ్వు ఇవన్నీ ప్రియంప్ట్ చేసి అకాల వర్షాలు కనుక వచ్చేది ఉంటే ఈ బతుకులు ఆగమైపోతాయని నువ్వు మొదలే ప్రీ ప్లాన్డ్గా అంత మొత్తం నువ్వు సెటప్ కనుక చేసి పెట్టేది ఉంటే ఇవాళ ఎక్కడ అట్లా కాలువల లెక్క పోయే కాడ కూడా మూలిగే సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. నాట్లేసి దున్ని నాట్లేసి కలుపు తీసి నీరు పెట్టి కట్టలు కోసి మోసి అన్ని తీసుకొచ్చి కుప్పకాడేసిన తర్వాత వర్షాలు పడిపోయిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి అబ్బా. కళ్ళం నిండా గింజాలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అని 6 నెలల నుంచి పొద్దున్న లేసే కూర్చుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తున్నాయి, ఎవరు పండిస్తున్నాయి. 6 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఇప్పుడు నేను రైతుల గురించి ఆలోచిస్తా అంటే చాలా అవమానకరమైన స్టేట్మెంట్ అనిపించింది నాకు. అది అట్లీస్ట్ నువ్వు ఇవ్వకుండా అయిపో ఆ స్టేట్మెంట్. పొద్దున్న లేసే మరి ఎట్లా నువ్వు ఏమేమి చేయాలి, ఏంది ఈ రైతుల గురించి, వీళ్ళ జీవితాలను ఎట్లా కాపాడాలి, ఎట్లా ఆత్మహత్యల సైడ్ పోదు. నాకు చాలా భయం ఉన్నది. ఇప్పుడు దీని తర్వాత ఎంతమంది ఆత్మహత్యలు అయితే అని తడిసిన దాన్ని వంట అంటున్నారు, మంచిదే, కానీ మాటలకు అయితే ఉన్నది, చేతలలో ఎంత అవుతుందో చేసినప్పుడు తెలుస్తుంది. ఆ విషయం చేసినప్పుడు తెలుస్తుంది. ఇలా లారీల కాడ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఏమన్నారు, తెలంగాణ పండించేదో దొడ్డుగొడ్లబ్బా. అంతకుముందు చెప్పలే బోనస్ ఇస్తాము అని అన్నారు, అంతటికని అని అన్నారు కదా. నువ్వు సన్నవాటికి ఇస్తా అంటే నీకు కూడా ఓటు వేసినావు, ఏ మాకు ఎరకలే. కానీ అప్పుడు నువ్వు మత్పరిచినావు, మాయ చేసినావు, అబద్ధాల మాట్లాడి ఏం చెప్పినావు, రైతులందరికీ బోనస్, అందరికీ బోనస్ అన్నావు. ఇప్పుడే చేసి ఓన్లీ సన్న ఓట్లకు అంటున్నావు. ఇది ఆల్రెడీ నువ్వు మోసం చేసినావు. ఒకసారి మాట్లాడకు, నువ్వు చేయగలిగిందే చెప్పు, చెప్పిందే చెయ్యి. బట్ అన్న సేమ్ టైము ఇప్పుడు ఉద్యమకారులు లేదా ఉద్యమంలో చనిపోయినటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో 25,000 పెన్షన్ నెలకి, 250 గజాల స్థలం, సొంత ఇంటికలా ఇంటింటికో ఉద్యోగం అని అన్నాడు రేవంత్ రెడ్డి కూడా, అలా మేనిఫెస్టోలో కూడా ఉన్నది. ఇది ఏమాత్రం పాసిబిలిటీ అయ్యేందుకు అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు రేవంత్ దగ్గర నుంచి కానీ కనీసం ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ అయితే వస్తలేదు ఇలాంటి విషయంలో. దీన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అదే అంటున్నా. ఇప్పుడు చాలా మంది ఇలా మంత్రుల కూడా ఎవరు తెలంగాణ కాసు గురించి జైల్లో పోయిన వాళ్ళు కాదు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కాదు. ఎక్కడ అరకొర ఉంటే నాకు తెలియదు, కానీ అందరూ ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి శిష్యులు లేకుంటే చంద్రబాబు శిష్యులు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా అవుకుంటా కూర్చున్నారు. ఇప్పుడున్న దాంట్లో మేజర్ క్యాబినెట్లంతా వాళ్ళే, లేకపోతే జగన్ ఎంబడి ఉన్నోళ్ళు ఇటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ భూమి గురించి, మాతృభూమి విముక్తి గురించి కొట్లాడినటువంటి తమ నెత్తురును చెమటను మొత్తం ఈ నేల విముక్తి గురించి పాటుపడినటువంటి వ్యక్తులు, దారపోసినటువంటి వ్యక్తులు ఆడ కూర్చున్నారైతే నాకైతే అనిపిస్తలేదు. ఒకవేళ అది ఉండేది ఉంటే ఇలా మనకి చర్చ ఉండదు ఇక్కడ. వాస్తవం. ఓకే, చర్చ ఉండదు. ఉద్యమకారులకు నువ్వు కుటుంబాలు కాదు, ఉద్యమకారులకు 250 అన్నావు, నీకు స్పష్టత లేదు. ఆల్రెడీ నువ్వు నీ ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగ యువకులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది కదా. 100 రోజులు దాటిపోయింది, రాగానే వెంటనే ఇస్తా అన్నారు. ఇలా 5 నెలలు అంటే ఒక్కొక్క నిరుద్యోగికి వీళ్ళు 20,000 రూపాయల బాకీ ఉన్నారు, ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నారు. ఎట్లా నువ్వు చెప్పింది కదా, మంది అన్నది కూడా కాదు కదా, నువ్వు చేయాల్సిన పని ఉన్నది కదా. ఉద్యమకారులకు అన్నావు, నువ్వు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు నువ్వు ఐడెంటిఫై, అసలు కుటుంబాలు చచ్చిపోయిన కుటుంబాలకే నువ్వు 1,200 మందిని నువ్వు ఐడెంటిఫై చేయలేదు. నువ్వు ఉద్యమకారుల దాకా ఎక్కడ పోతావు? వాళ్ళ చదువు ఉచిత చదువు అని పోయిన వాళ్ళు చెప్పి వీళ్ళు అదే చెప్పిండ్రు. 5 నెలలు కదా, కుటుంబానికి 25,000 రూపాయలు అంటే నీ 1,25,000 రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి బాకీ ఉన్నాడు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కడుపు ఖాళీ ఆవేదనతోటి ఆందోళన చెంది వాళ్ళ కన్నీళ్లు చూడలేక ఇలా ఇటువంటివన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎవడు మాట్లాడాలి? కానీ అన్న ఉద్యమాలకు నాయకులు అనుకునేటోళ్ళు కోదండరాములు పోయి ఆడ కూర్చున్నారు. ఇలా పదవుల గురించి అని చెప్పి ఆరాటాలు, పదవుల కోసమే పాకులాటలు, పైసల కోసమే దేవులాటలు, అంతా ఇవే నడుస్తున్నాయి వీళ్ళ అందరి. సో అటువంటి వాళ్ళకు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను మీ కాలేజీ తరఫుకి నేను చెప్పదలుచుకునేది అంటే, కోదండరామ్ గారు ఇంకెవరో ఇంటెలెక్చువల్స్ ఉంటే కూడా నేను మీకు మనవి చేస్తున్నా,
రిక్వెస్ట్ అంటుర్రో డిమాండ్ అనుకుంటారో మీరు ఏమనుకుంటారో, మీరు హెచ్చరిక అనుకుంటారో నాకు తెలియదు. కానీ విత్ ఎ సింపుల్ వాయిస్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మీ పద్ధతులు మార్చుకోండి. నీ ఎమ్మెల్సీ కన్నా ముందు 650 కుటుంబాలను ఐడెంటిఫై చేయండి. నీ ఎమ్మెల్సీ కన్నా ముందు ఉద్యమకారులకు 250 గజాలు మీరైతే ఇస్తా అన్నారో వాటికి ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక వాళ్ళందరికి ఇచ్చిన తర్వాతనే, యువకులకు ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి అయిన తర్వాతనే, ఎందుకంటే అయినాకనే నువ్వు ఎమ్మెల్సీ అవుతావో మంత్రి అవుతావో, నువ్వు ఏమనగా అవసరం అయితే ముఖ్యమంత్రి కూర్చోడవికో నువ్వే కూర్చుంటావో మాకు సంబంధం లేదు. కానీ నువ్వేమనగా కానీ ఇవి మాత్రం చేయాల్సిన పరిస్థితి తీసుకురావాలి. నువ్వు అది చేయకుంటే మాత్రం నిన్ను కూడా క్షమించేది లేదని నేను తెలంగాణ ప్రజలకు నేను హార్ష్గా మాట్లాడితే మా కోదండరామ్ సార్కు భక్తులు ఎవరు ఉంటే కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాను ఆత్మవిమర్శ చేసుకోండి, ఎందుకంటే ముఖ్యమంత్రికి బాగా దగ్గర తిరుగుతుంది కదా. కానీ ఇదే సందర్భంలో అన్న శ్రీకాంతాచారి గారి మదర్ ని పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భం కూడా రీసెంట్ టైంలో చూసినాం. శ్రీకాంతాచారి గారి అమ్మని బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టినప్పుడు ఆమె ఓడిపోవడానికి కారణమైందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఎట్లా మళ్ళీ దగ్గర తీసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అంటే కేవలం ఉద్యమకారులందరినీ చల్లబెట్టడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఆ యాంగిల్ కూడా చూడొచ్చు అంటారా? ఇవన్నీ డ్రామాలబ్బా. ఒక శ్రీకాంతాచారి తల్లి ఒకటే కాదు కదా, 1200 మంది చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఒక శ్రీకాంతాచారి తల్లిని పిలిచి పక్కకు పెట్టుకొని ఏదో చేస్తే కాదు కదా. సరే ఆమెకి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వండి, మేము కాదంటలేదు. వాస్తవం నువ్వు అన్నది కూడా వాస్తవం. ఆయన నిలబడితే మళ్ళీ ఆపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు నిలబడ్డారు, ఆమె ఓడగొట్టారు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు ఎట్లా కావాలనుకుంటే అట్లా వాళ్ళు ఎట్లంటే అట్లా తిప్పుతారు. అది వాళ్ళకు బాయ్ హాత్కా ఖేలే వాళ్ళే చెప్తారుగా. పబ్లిక్ నాతోని మోసపోదలుచుకున్నప్పుడు నేను మోసం చేస్తా అని వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఓపెన్ గా చెప్పే ఓపెన్ స్టేట్మెంట్లే కదా. సో పబ్లిక్ తెలివి ఉండాలి. నువ్వు ఓటుకి ఎవరికి వేస్తున్నావు, తాగుడికి వేస్తున్నావా, మంచికి వేస్తున్నావా, చెడికి వేస్తున్నావా, నీకు బడులు పెట్టడానికి వేస్తున్నావా అంటే పబ్లిక్ కూడా ఛాయిస్ లేకుండా పోయిందిలే ఇప్పుడు. కానీ ఛాయిస్ తీసుకొచ్చే సిచ్యువేషన్ కూడా తెలంగాణ ప్రజలు ఆ వాతావరణం కూడా వస్తుంది, తీసుకొస్తాము బరాబర్. అటువంటి పరిస్థితి కూడా డెఫినెట్ గా ఉంటుంది తెలంగాణలో. అన్న ఒక మాట చెప్పండి, సీదా మాట. తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులు ఇవాళ ఏ మంత్రి పదవుల్లో కూడా మనకు లేదు. గత ప్రభుత్వంలో కూడా మనం చూసినాం, ఒకరిద్దరిని ఏమో పెట్టిండు. పద్మారావు లాంటి ఉన్న తీసుకొని డిప్యూటీ స్పీకర్గా ఎందుకు పనికిరాని పోస్టుల్లో పెట్టేసిండు. సో అట్లాంటిది ఇప్పుడున్నటి పరిస్థితుల్లో కూడా మనకి ఎవరు లేరు. తెలంగాణ ఉద్యమకారులు కానీ అసలైన తెలంగాణ ఉద్యమాన్ని చూసినటువంటి నాయకులు ఎవరు మనకు లేకపోవడం, మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం, ఇది ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు? మన దౌర్భాగ్యం అని అనుకోవచ్చా ఒక మాటలో చెప్పాలని? ఇది అచేతనానికి నిదర్శనం. ఇంటలెక్చువల్ ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ. రియల్ తెలంగాణ ఫైటర్స్ నిజంగా కూడా ఇది ఫెయిల్యూరే. నేను చెప్పినా కదా ఇంతకుముందు ఫోటో చూపించుకుంటా. నేను లిస్ట్ చెప్పగలుగుతా. ఖమ్మంకి మొదలు పెడతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ టర్న్డ్ పాలిటిషియన్. ఓకే, ఆయన తెలంగాణ అనలే. రాజశేఖర రెడ్డికి జగన్ కు విధేయుడు, ఆయన తెలంగాణ ప్రజలకు కాదు. నీ కాంట్రాక్ట్ పైసలు తీసుకొని దగ్గర పెట్టుకొని అది జనం పైసలే, అవి పైసలు తీసుకొని జనంకు ఓట్ల గురించి పైసలు జల్లి అని సీట్లలో కూర్చునే వ్యక్తి. వరంగల్కి రాండ్రి, 2 మంత్రులు తెలంగాణ గురించి పాటుపడిన వాళ్ళు కాదు వాళ్ళు. సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు. సీతక్క చంద్రబాబు దగ్గర ఉండే, ఈమెనేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే. మైబాద్ కాల్పులలో తుపాకులు డైరెక్ట్ ఆమె భర్త వీళ్ళు తుపాకులు పెట్టి, సరే తన మీద కూడా రాళ్ళేసిండ్రు. ఎందుకు రాళ్ళేసిండ్రు అని అంటే నువ్వు శత్రువు చేతులు ఉన్నావు వాటికి. నువ్వు ఏ జిల్లా తీసుకోబా, ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లాలో ఇప్పుడు ఎవరు అందరు తెలంగాణకు వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళే నీ మంత్రి మండలంలో ఉన్నారు తప్ప తెలంగాణకు ఫేవరబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నా కానీ వాళ్ళను నువ్వు పని చేయనిచ్చే పరిస్థితి నువ్వు చెయ్యవు, నువ్వు ఇయ్యవు, అది కాన్ఫర్మ్ ముచ్చట. సో అందుకని ఏంటంటే నిజంగా కూడా ఇది ఒక బిగ్ ఫెయిల్యూర్. ప్రతి జిల్లాలో రాజకీయ వ్యవస్థ అయిపోతుంది. నిన్నటి దాకా మనం నయీం గ్యాంగ్ 400 మంది నయీం గ్యాంగ్లను తయారు చేసిండు అని చెప్పి కేసీఆర్ మీద మొత్తుకుంటే వాళ్ళని తీసుకొచ్చిన 4గురిని నువ్వు టికెట్లు ఇచ్చినావు పార్లమెంట్ కు. అసలు తెలంగాణకు సంబంధించిన అందరూ మస్తు మంది ఎమ్మెల్యేలు అయిన ఇప్పుడు మస్తు మంది ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయి కూర్చున్నారు. వాళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఉంటుంది? వాళ్ళకు ఉండదు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎటువంటి వాళ్ళ చేతులలో తెలంగాణ ఉంటే ఇలా కాళేశ్వరం సర్వనాశనం చేసి పడేసారు. మా బొట్టలో మొత్తుకున్నాం. నువ్వు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి, సరే ఎంక్వైరీలు అంటున్నారు, జైలు పెట్టేదాకా ఇమ్మడతారు. మరి వాళ్ళ జైల్లో కూడా పెట్టాలి కదా, వాళ్ళ దగ్గర నుంచి పైసలు కూడా కక్కియాలి కదా. కాంప్రమైజ్ అయ్యింది అనుకో. ఎందుకంటే ఎవరు మేఘా కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతలేరు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎక్కడ కూడా. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. అందుకని ఆ ఫెయిల్యూర్ ఉన్నది. ఒక ప్రత్యామ్నాయము ప్రశ్నించే గొంతుకలే కాదు, ప్రజల పక్షాన నిలబడి పాటుపడి కొట్లాడేటువంటి నాయకత్వం రేపు పొద్దుగాల అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కనుక పోతే ఈ అమరుల స్తూపం చుట్టూ తిరుగుతున్నటువంటి తెలంగాణ అమరుల ఆత్మలు శాంతిస్తాయి, లేకపోతే శోకిస్తాయి. చూద్దామన్న ఫైనల్గా ఒక మాట చెప్పండి, తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ రేవంత్ రెడ్డికి కానీ ఈ సందర్భంగా మీ డిమాండ్ ఏంది? ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఏమైనా ఉందా? కార్యాచరణ ఇమీడియట్ ప్రకటించేది లేదు. కానీ సరే ఇప్పుడు దీని అంశం గురించి నేను
మాట్లాడదలుచుకొని పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు మాట్లాడినాం కాబట్టి దాని గురించి డెఫినెట్గా మాట్లాడాలనే ఉద్దేశంతో ఇదొక వాళ్ళు ఒక పాజిటివ్గా తీసుకొని ఇటువంటి అంశాలను మీరు సెటిల్ చేస్తే మా బొట్టలకు మాట్లాడడానికి ఏముండదు. కానీ తెలంగాణలో మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. రోజు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇవాళతో ఆగే ముచ్చట కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ వాదుల చేతులలో తెలంగాణ ఉండేది ఉంటే ఇలా తెలంగాణను ముఖ చిత్రం ఇప్పటికే ఒక షేప్కి వస్తుండే. మాకున్నాయి తెలంగాణ అంటే భగత్ సింగ్ ఏదైతే చనిపోయే ముందు రాసుకుంటుంటాడు, అది ఆడ చౌకీదార్ లాస్ట్ అడుగుతున్నట్టు సెక్యూరిటీ పర్సన్ అడుగుతాడు, అరే ఏంది భయ్ నువ్వు ఇప్పుడు నువ్వు రేపు పొద్దుగాల అయితే ఉరి తీస్తున్నావు ఇప్పుడేం రాస్తున్నావు అంటే అని చెప్తాడు. నా భారతదేశము ఎట్లుండాలి అని కలలు కంటున్నా, నా కళలను నా భవిష్యత్ తరాలు సాకారం చేస్తారనేది నేను రాసుకుంటూ పోతున్నా వాళ్ళకు మెసేజ్ చేస్తున్నా. తెల్లారు చనిపోతున్నా అని తెలిసినటువంటి వ్యక్తి ఉరి తీసుకోబోతుంటే ఆయన అటువంటి కళలు కనుక్కున్నట్టు రాసినటువంటి అటువంటి గొప్పలు పుట్టినటువంటి దేశం ఇలా అటువంటి ఆ కుటుంబాలు ఆ త్యాగాలు చేసిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్లు కావచ్చు, సుభాష్ చంద్రబోస్లు కావచ్చు, అటువంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళ కుటుంబాల చేతుల్లో ఉంటే ఇలా దేశం వేరే తిరిగి ఉంటుండే. ఇవాళ ఇన్ని ఏళ్ళ తర్వాత 1% జనం చేతులలో 40% సంపద, భారత సంపద 1% జనం చేతుల్లో ఉన్నది. అట్టడుగున్నటువంటి 50% జనం చేతులలో 3% సంపద ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే దేశం అట్లనే పాడైంది. సరే అంతటా అన్ని ఉంటాయా, నేను వీళ్ళందరినీ ఎవరి క్రిటిసిజం గురించి అంటలేను. అట్లనే తెలంగాణ గురించి నిజంగా కొట్లాడిన భూమిపుత్రుల చేతులలో కనుక తెలంగాణ ఉండేది ఉంటే పొద్దున్న లేసి ఆ కళలు అవే కనుకుంటూ కూర్చుంటాడు. నా తెలంగాణ ఎట్లుండాలి, భగత్ సింగ్ ఏదైతే చచ్చిపోయే ముందు అయితే కళలు కన్నాడో ఆయన కైతం మీద రాసుకున్నాడో ఇలా మా దాంట్లో హృదయాలలో అవన్నీ ఉన్నాయి. నా తెలంగాణ ఎట్లుండాలి, నా తెలంగాణ సావులు లేకుండా ఉండాలి, నా తెలంగాణ సంతోషంగా ఉండాలి, నా తెలంగాణలో ప్రపంచం గురించి ప్రపంచ విముక్తి చేసేటువంటి స్థాయిలో ఆలోచించేటువంటి సాహిత్యం పుట్టినటువంటి నా నేల, గొప్ప పోలు పుట్టినటువంటి నా నేల గురించి కలలు గంటల్లో చేతులల్లా నాయకత్వం, రాజకీయ నాయకత్వం కనుక ఉండేది ఉంటే సస్యశ్యామలం అవుతుంది. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది కదా. ఆ స్వరాష్ట్ర తెలంగాణ స్వర్ణ యుగం ఎప్పుడైతుందంటే ఇట్లా ఆలోచించేటువంటి వాళ్ళు గుండె నిండా తెలంగాణ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని తన వాకుగా మసలాలే రక్తము, చెమట రక్తము ఇట్లా మసలాలు ఒక్కొక్కరికి లోపల ఆ మసలేటువంటి నిప్పు కణిలు తెలంగాణలో ఉన్నారు. ఇంకా చాలా మంది అటువంటి వాళ్ళ చేతులలో తెలంగాణ ఉంటేనే ఈ తెలంగాణకు బాగుపడుతుంది, తెలంగాణను బాగు చేస్తారని చెప్తున్నాను. ధన్యవాదాలు అన్న పృథ్వీరాజ్ అన్న. ఎంతో ఆనందం అనిపించింది మీతో పాటు మాట్లాడుతూ ఉండడానికి. అండ్ ఇదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కానీ లేదంటే చూస్తున్నటువంటి వీక్షకులు కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమరవీరుల కుటుంబాల తరఫున గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేవలం మీలాంటి గొంతుకలు మాలాంటి గొంతుకలే కాదు, కామన్ మ్యాన్ కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉందని గుర్తు చేస్తా ఉన్నా అనేటువంటి మాట అయితే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మా కాలేజ్ టీవీ తరఫున కూడా మేము మీతో పాటు అడుగులో ఈ విషయాన్ని, ఈ వాదనకి మేము గొంతెత్తి మీతో కదులుతామని చెప్పేసి మాటిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాలేజ్ టీవీ గారు. థ్యాంక్ యూ. రైట్, మీ శ్రీనివాస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి చెప్పగానే వచ్చినందుకు. సో అది పృథ్వీరాజ్ గారితో మాట మంది. ఒకటైతే వాస్తవం, తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా ఉన్నటువంటి మాట ఏంటంటే 650 కుటుంబాలు ఇంకా మిగిలే ఉన్నాయి, ఏ న్యాయం జరగనివి. ఇందాక పూలమ్మ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ చెప్పినటువంటి మాటలు మన వీడియోలో మీరు చూడొచ్చు కూడా. ఆవిడ అంటూ ఉన్నటువంటి మాట ఏంది, నా కొడుకు కార్ షోరూంలో పనిచేస్తూ ఉన్నాడు. షోరూమ్ అంటే మళ్ళీ అదేదో మారుతిలో బెంజ్లో కాదు, ఆమె కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడంట ఆవిడ కొడుకు. ఇది ఒక్కొక్క తెలంగాణ పోరాటంలో అమరులైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కన్నీటి గాథలు. ఈ కన్నీరు కనబడతలేదా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మాట నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో గత 10 ఏళ్లుగా పాలించినటువంటి కేసీఆర్ కళ్ళు ఆల్రెడీ చీకట్లు కమ్ముకొని, బయర్లు కమ్ముకొని, అధికార దాహంతో, డబ్బు దాహంతో, అధికార మదంతో ఆయన కళ్ళు కప్పుకొని ఆల్రెడీ ఎన్నడూ తెలంగాణ అమరవీరులను కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ పట్టించుకున్నటువంటి పాపం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తెలంగాణ అమరుల కుటుంబాలని, తెలంగాణ ఉద్యమదారుల కుటుంబాలని, తెలంగాణ ఉద్యమ కుటుంబాలని గుర్తించి ఆ కుటుంబాలన్నిటికీ న్యాయం చేస్తానని మాటిచ్చారు. న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, అమరవీరుల స్తూపం నుంచి.